రౌండ్ కి వెళ్ళాలన్నా ఆ రౌండ్ లో మీరు సినిమా చూడాలన్నా మా ఆదిగాడు రాసే లెటర్ లో ఏముందో తెలుసుకోవాలన్నా నాకు ఇక్కడ సెటప్ కావాలి. ఆ సెటప్ ఒక్కసారి సెటప్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. దా ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా ఆలోచిస్తున్నా, ఇంకా రాయాలి. నువ్వు రాసి దాన్ని సింపేసేలా ఉన్నారు రే. మొత్తానికి అటు చిరిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మనం రౌండ్ లోకి వెళ్దామా. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పేసి ఆన్సర్ ఇస్తాను అనమాట. ఆన్సర్ చెప్పే వాళ్ళు ఈ పక్కన వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్తారు. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు ముఖం మీద తను నిన్ను జోర్సేమార్ అన్నప్పుడు వాటర్ కొట్టేయచ్చు. వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకో, ముగ్గురు కలిసి ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్పారో వాళ్ళ ముఖమే తప్పి మనం వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో వాళ్ళు 1000 రూపాయలు తీసేసుకోవచ్చు. ఓకే, మన జోర్సేమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది చందన. ఈ పక్కనకు వచ్చా నువ్వు, ఈ పక్కనకి వెళ్ళిపో నువ్వు. ఫస్ట్ బజర్ నొక్కేసింది చందన. ఆన్సర్ ఏంటమ్మా? తమన్నా. ఎరా అది మీ చందన రైట్ చెప్పింది అనుకుంటున్నా, రాంగ్ చెప్పింది అనుకుంటున్నా? ఖచ్చితంగా రైటే చెప్పింది. ఖచ్చితంగా రైట్. నేను తమన్నానే అనుకున్నా. ఓకే, ఆన్సర్ రివీల్ ప్లీజ్. జోర్సేమార్. ఫస్ట్ ఓడింది మాత్రం సాయికిరణ్. ఎక్సలెంట్, నువ్వేరా. కంగ్రాట్స్. ఓకే, జోర్సేమార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు. క్వశ్చన్ ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో చిరంజీవి గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? సాయికిరణ్ నీ పక్కన. సో ఆ స్టిల్ లో చిరంజీవి గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. నీళ్ళు నా గ్లాస్ లో ఉంటది, నీళ్ళు నా గ్లాస్ లో ఉంటది. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడు తిండి కోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. జోర్సేమార్. ఓకే, మన జోర్సేమార్ రౌండ్ లో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. నేను చూపించబోయే నన్ను అడగవా మూడో క్వశ్చన్. ఇప్పటి వరకు ఆది ఏం రాస్తున్నాడు? ఏం రాస్తున్నావు ఆది? ఏదో మాకు తోచింది. ఎవరు తోశారు? భార్గవి కోసం. భార్గవి. నేను అయ్యాను కవి బికాజ్ ఆఫ్ భార్గవి. నేను అయ్యాను కవి బికాజ్ ఆఫ్ భార్గవి. వినిపిస్తుందా నీ చెవి? వావా అనండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. నేను అయ్యాను కవి బికాజ్ ఆఫ్ భార్గవి. వినిపిస్తుందా నీ చెవి? తెలుసుగా మన రవి, మన మధ్య ఉండకూడదు నీవి నావి, అన్నీ మనవి. చూసుకుందాం ఒక నీళ్లు లేని బావి, దూకి వెతుకుదాం అవి ఇవి. ఏందది? ఇంతటితో ఆగిపోయాడు నాలో కవి. ఇప్పుడు నువ్వు మూసుకోవాలి అవి అవి. ఎలా ఉంది నీ మీద రాశాడు కవిత? చెత్తలా ఉంది. అయితే ఇప్పుడు ఏమంటావు? నీలో టాలెంట్ అంత లేదనిపిస్తుంది, నాకెందుకో పార్టీ మార్చాలనిపిస్తుంది. అంటే ట్రాక్ అలాగే. చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిలే, వంక జాబిల్లి వలపులు జలే, కొత్త వయ్యారమొచ్చి. ఓకే భయ్యా, మీరు చూసుకుంటే ఇంక నేనెందుకు భయ్యా? నీకున్నాడుగా అది. థర్డ్ రౌండ్ నుంచి నీకు ఓకేనా? ఏంటి నేను ఎక్కిందేంటి? పురుగు. పురుగు ఎక్కడం కాదు, నువ్వెప్పుడు ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది చందన చందన చందన. ఇప్పుడు ఆన్సర్ చెప్తుంది అనమాట చందన.
రవితేజ. సూపర్. ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరిని అడిగితే బజర్ నొక్కి మరి చెప్పింది రవితేజ అని. చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ఆదిని చూసింది. జోర్సే మార్. సో ముగ్గురులో ఎవరు ఫస్ట్ కొట్టారంటే ఫస్ట్ ఎవరైతే నాకు కనెక్ట్ అయ్యారో వాళ్ళే నిన్ను ఆది నుంచి డిస్కనెక్ట్ చేశారు వాటర్ కొట్టి. సో కంగ్రాచులేషన్స్ నేహా. తీసుకోం అక్కడి నుంచి. సో చంద్ర ఎలా ఉంది ముగ్గురు? ఒక మాట. ఏది? నేహా 2 అక్షరాలే, శ్రీను 2 అక్షరాలే, నేహ 2 అక్షరాలే, మన మాట 2 అక్షరాలే, అప్పారావు మోటా 2 అక్షరాలే. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలోనిది? దై బకరా. ఫస్ట్ బజర్ నొక్కింది నేహా. పాట ఏ పాట చెప్తుంది ఏమా? అందం ఇందోలం అదరం తాంబూలం అసలే చలికాలం కప్పుకో రఘుకాలం. సంజారాగాలేవో పెదవులు దాటిన వేళ. కన్వర్ట్ అవ్వ డైవర్ట్ అవ్వద్దమ్మా. ఆన్సర్ విల్ ప్లీజ్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం. జోర్సే మార్. అదే నువ్వు చెప్పాల్సినవి ఉన్నాయి మీ అయిపోయినాయి. చందన నీ కళ్ళు వచ్చింది కదా, ఈ కవితతో మళ్ళీ నా కళ్ళు వచ్చేస్తుంది చూడు. చందన 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 నీ మనసులో నాకు చోటు ఉందనా లేదనా? బయటికి వెళితే నువ్వే కనిపిస్తున్నావు ప్రతి సందున గొందిన. నువ్వు నాకు దొరికినందున కొంతమంది కుళ్ళుకుంటున్నారు చందన. అలాంటి వాళ్ళకి మతి పోయిందనా ఉందనా? ఏంటి ఫేస్ అలా పెట్టావు? బాగా ఎక్కువైందనా? నువ్వెంత కవిత చెప్పినా నేను నా మనసు మారదు. ఎవరికిచ్చావు? అది నేను లవ్ చేసింది ఉత్తుగానే. యాక్చువల్లీ సీనుకి నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ఆ నాటకం ఆడినా. సో నేను సీను దగ్గరికి వెళ్ళిపోతా. భయ్యా మీ ఇద్దరు ఆడుకునే ఆటలో నన్ను అరటిపండుని చేశారు. మరి ఇప్పుడు అరటిపండు నువ్వు చాలా ఎక్కువ ఎంచుకుంటున్నావు. నువ్వు అరటిపండు కాదు, అరటి తొక్క, లోపల గుజ్జేం లేదు. అలాగే ఉండు. మామూలు కాదు. ఎందుకంటే ఇందా నుంచి ఎప్పుడు చంద్ర నగ్గిన దూరం అవుతుందా వాళ్ళని హక్కుని చేర్చుకుందాం అని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు మావాడు. రెడీ? అన్నవాడు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ చేసేది ఏం లేదు, మనం బయటకు పదం పద. సో ఇప్పుడు 5th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో అఖిల్ పక్కన ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఈ పక్కవా, ఈ పక్కవా, నువ్వు సాయి కిరణ్. ఆన్సర్ ఏంటమ్మా? సాయి ధరమ్ తేజ్. ఓకే చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. జోర్సే మార్. సో
సో జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం.